హలో అందరికీ. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటారా? ప్రణయ్‌ని చంపిన వాళ్ళకి శిక్ష పడింది కాబట్టి. 7 సంవత్సరాల కిందట ఎంత చక్కగా ఉన్న దంపతులను విడదీసి, అంత దారుణంగా నడి రోడ్డు మీద నరికి చంపారు. అందరూ ఏడవని మనిషి అంటూ లేరు అప్పుడు. ఇలా చేయకండి ప్లీజ్. వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళ చావు వాళ్ళు చావనివ్వండి. ఇలాంటి దారుణాలు చేయకండి ప్లీజ్. శిక్ష పడింది. ఇలా చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇలాంటి శిక్షనే పడాలి. ఆ శిక్ష వేసిన మహాతల్లికి శతకోటి వందనాలు. థ్యాంక్ యూ. నేనైతే హ్యాపీ. మరి మీరు? కేవలం డబ్బుల కోసం ఒక మనిషిని ఇలా చంపుతారా దారుణంగా? మనిషి కన్నా మృగాలే మేలు కదా ఈ రోజుల్లో. ఇప్పుడు వాళ్ళ కూతురు మా నాన్న తప్పు చేయలేడు అని ఏడుస్తుంది. అప్పుడు వాళ్ళు ఎంత ఏడ్చారు ఇలాగే గుండెలు పగిలేలా. అప్పుడు కనిపించలేదా వాళ్ళ బాధ? ఇప్పుడు ఈవిడ కనిపిస్తున్నది కదా. అమృత బయటికి రావట్లేదు అని పెద్ద ఈ మీడియా వాళ్ళంతా సోది చెప్తున్నారు. రాదు ఆమె. ఎందుకంటే ఒక 5-6 మందికి శిక్ష పడ్డది కాబట్టి, ఆమెకు థ్రెట్ ఉంటుంది కాబట్టి, భయం ఉంటుంది కాబట్టి బయటికి రాదు. దాన్ని ఇంత పెద్ద సీన్ సితారా చేసి చూపించకండి ప్లీజ్. బతకనివ్వండి వాళ్ళని.